హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీకాకుళం సెల్లాకోం చంటబ్బాయి తాలూకా తెలుగు మూవీ చూసొచ్చాను. ఇందులో హీరోగా వెన్నెల కిషోర్, హీరోయిన్గా అనన్య నాగులపల్లి యాడ్ చేశారు. వీళ్ళిద్దరు మెయిన్ లీడ్ అన్నమాట ఈ సినిమాకు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి 1991లో రాజీవ్ గాంధీ చనిపోయిన టైంలోనే ఒక మర్డర్ జరుగుతుంది అన్నమాట. సముద్రం దగ్గర ఒక అమ్మాయిని చంపేస్తారు. ఆ మర్డర్ చేసింది ఎవరు, అయితే ఆ మర్డరు గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఎటువంటి క్లూస్ దొరకవు. ఎలా పైనుంచి ప్రెజర్ వస్తుంది అన్నమాట, ఎలా అయినా ఆ కేసుని సాల్వ్ చేయమని. అలాంటి టైంలో పోలీసులు ఈ కేసుని ఎవరికైనా అప్పగియాలని చూస్తున్న టైంలో ఒక కానిస్టేబుల్ ఇలా శ్రీకాకుళంలో సెల్లాకోమ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, మన హీరో అన్నమాట వెన్నెల కిషోర్. అతను ఎటువంటి కేసులైనా సాల్వ్ చేసేస్తాడు అని చెప్తారు. ఆ టైంలో వెన్నెల కిషోర్ని పిలిపించి వెన్నెల కిషోర్కి ఆ కేసు అప్పగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇందులో అనన్య నాగులపల్లి పాత్ర ఏంది, వెన్నెల కిషోర్ కేసును సాల్వ్ చేశాడా లేదా, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ వచ్చి ఓవరాల్గా పర్లేదు, బాగుంది, అంటే యావరేజ్ అన్నమాట. అంటే ఎలా చూపించారంటే, ఇప్పుడు పోలీసులు ఎంత ఎతికినా ఒక్క క్లూ కూడా దొరకదు, కానీ కరెక్ట్గా వెన్నెల కిషోర్ని పెట్టి వెన్నెల కిషోర్ ఎంక్వైరీ చేయగానే ప్రతి క్లూ దొరుకుతుంటుంది అన్నమాట. ఈజీగా అన్నీ దొరికేస్తుంటాయి వెన్నెల కిషోర్కి. ఇప్పుడు బీచ్ దగ్గర, సముద్రం దగ్గర మర్డర్ జరుగుద్ది, పోలీసులు ఎతికినప్పుడు ఏమీ దొరకంది. వెన్నెల కిషోర్ వెళ్ళగానే ఒక బుక్ దొరుకుద్ది, ఒక పేపర్ స్లిప్ దొరుకుద్ది, అలాగే ఒక బైకు వెళ్ళినట్టు ఆ గుర్తులు దొరుకుతాయి, అన్నీ దొరికేస్తాయి వెన్నెల కిషోర్కి మాత్రం. కానీ పోలీసులకి మాత్రం ఏమీ దొరకవు. అది కొంచెం కన్విన్సింగ్గా లేదు. ప్లస్ అలాగే వెన్నెల కిషోర్ స్టార్టింగ్లోనే వచ్చినప్పుడు ఒక బైక్ చూస్తాడు అన్నమాట పోలీస్ స్టేషన్ దగ్గర. చంపింది ఈ పర్సన్ అని కూడా తెలుసు, కానీ అది క్లైమాక్స్ దాకా చెప్పడు వెన్నెల కిషోర్. అది కూడా అర్థం కాదు లాజిక్. అలాగే వెన్నెల కిషోర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. అలాగే అనన్య నాగులపల్లికి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మళ్ళీ పోలీస్ క్యారెక్టర్స్లో అదే కాలకయ్య ప్రభాకర్, బాహుబలిలో కాలకయ్య క్యారెక్టర్స్లో అతను పోలీస్ అన్నమాట, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. మళ్ళీ ముగ్గురు జాలర్లు ఉంటారు, వాళ్ళకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తారు అన్నమాట. వాళ్ళని అనుమానించడం, వాళ్ళకు ఒక ఫ్లాష్ బ్యాక్, కానీ చూపించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్లు బాగానే ఉన్నాయి. అలాగే వెన్నెల కిషోర్ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. అయితే వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడ బాగుంది. అలాగే వెన్నెల కిషోర్కి సపోర్ట్గా ఒక అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి అంతగా లేదు, అంత క్యారెక్టర్ ఏం లేదు, జస్ట్ ఏదో ఒక పక్కన ఒకళ్ళు ఉండాలి, కామెడీ జోకులు వేస్తున్నట్టు ఉంచారు, పర్లేదు. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఎందుకంటే ఈజీగా వెన్నెల కిషోర్కి అన్నీ ఈజీగా దొరికేస్తుంటాయి. ఇప్పుడు ఒక సస్పెన్స్ డిటెక్టివ్ మూవీలో ఎతికేటప్పుడు కష్టం చూపియాలి, అది ఏం లేదు. వెన్నెల కిషోర్ రాగానే అతనికి క్లూలు మీద క్లూలు ఎమ్మడెమ్మడే దొరికేస్తుంటాయి. అదేదో జస్ట్ ఏదో పెట్టినట్టు, అంటే ఒక కామెడీ లెవెల్లో తీసుకుపోదామని ట్రై చేశారు, పర్లేదు. అయితే వన్ టైం వాచబుల్. యాక్టింగ్ వైజ్గా వెన్నెల కిషోర్ చాలా బాగా యాడ్ చేశారు. అనన్య నాగులపల్లి కూడా బాగా యాడ్ చేసింది. విలన్గా చేసిన పర్సన్ కూడా బాగా చేశాడు. పాటలు అంతగా ఏం బాగాలేవు, బీజియం అంత ఏం లేదు. ఓవరాల్గా అయితే ఈ మూవీకి నేను డైరెక్షన్ కూడా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీకి 5కి 2.5 ఇస్తా. ఇది ఓటీటీలో వచ్చినప్పుడు చూడడం నయం, సినిమా థియేటర్లో కన్నా ఓటీటీలో చూసుకోవడం నయము. నాకైతే ఈ మూవీ అంతగా నచ్చలేదు, యావరేజ్ మూవీ. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.